హాయ్ ఫ్రెండ్స్. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్కి సంబంధించిన ప్రిపరేషన్లో మీరు అందరు ఉన్నారు. దానికి సంబంధించి మనం ఎకనామిక్స్ అంటే ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ అనే కాన్సెప్ట్లో ఉన్న మరికొన్ని విషయాలని మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. సో దీంట్లో ఏంటంటే ఎకనామిక్స్ అనేది ఒక రెండు సబ్జెక్టులో మనకు కనిపిస్తుంది. ఒకటేమో మైక్రో ఎకనామిక్ అనాలిసిస్ అనేది ఒకటి, ఇంకొకటేమో మ్యాక్రో ఎకనామిక్ అనాలిసిస్. సో వీటితో పాటు అప్లైడ్ ఎకనామిక్స్ అని 3 అంశాలు ఉంటాయి. ఈ 3 అంశాలని మనం తరోగా ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉంటుంది. సో దీంట్లో మైక్రో ఎకనామిక్ అనాలిసిస్ అనేది మ్యాక్రో ఎకనామిక్ అనాలిసిస్ అండ్ అప్లైడ్ ఎకనామిక్స్. సో ఈ 3 అంశాలలో తెలుసుకోవడానికి ముందు ఎకనామిక్స్కి సంబంధించిన కొన్ని అంశాలని అంటే బేసిక్ ఫండమెంటల్ ఇష్యూస్ని మనం ముందు మాట్లాడుకున్నాం. సో ఫస్ట్ ఏంటంటే ఎకనామిక్స్ అనేది హోమ్ మేనేజ్మెంట్ సైన్స్గా భావించి గ్రీకుల భావించిన టైంలో ఒకవైపు అయితే, దాని తర్వాత అంటే పర్టికులర్లీ వరల్డ్ వార్స్ వచ్చిన టైంలో ఎకనామిక్స్కి ఉండే ఇంపార్టెన్స్ని గమనించిన సందర్భంలో అంటే 1929లో ఆర్థిక మాంద్యం రావడం, సో ఇట్లా వేరు సందర్భాల్లో ప్రతి దేశానికి ఒక ఆర్థిక వ్యవస్థ అనేది ఎంత ఇంపార్టెంట్ అనే విషయాన్ని గమనించిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఎకనామిక్స్ని చూసే ప్రయత్నం చేశారు. సో ఇక్కడ దాంట్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే లయనల్ రాబిన్స్ అని ఒక ఆయన, అలాగే ఆల్ఫ్రెడ్ మార్షల్ అని ఒక ఆయన, అలాగే ఆడమ్ స్మిత్ అని ఈ ముగ్గురు ఫేమస్ ఎకనామిస్టులు వీళ్ళు. సో ఈ ముగ్గురు 3 కోణాల నుంచి ఎకనామిక్స్ని ఇంటర్ప్రిట్ చేసే ప్రయత్నం చేశారు. సో ఫస్ట్ ఏంటంటే ఆడమ్ స్మిత్ వెల్త్ ఆఫ్ నేషన్స్ అనే పుస్తకంలో ఎకనామిక్స్ ఈజ్ ద సైన్స్ దట్ డీల్స్ విత్ వెల్త్ అని చెప్పాడు. అంటే వెల్త్తోని నిబద్ధమై ఉండేది, వెల్త్ గురించి చెప్పేదే ఎకనామిక్స్ అనేది ఆయన పర్స్పెక్టివ్. తర్వాత అది వెల్త్ మాత్రమేనా, ఎకనామిక్స్ అంటే అంతకు మించి లేదా, ఒక్క వెల్త్ డబ్బులు సంపాదన ఆదాయము లేదా ఆ ఎకనామిక్ ఫైనాన్షియల్ ఇష్యూస్ మాత్రమేనా అని అన్నప్పుడు మళ్ళీ కొంతకాలం తర్వాత మేధోమదనం చర్చ జరిగి ఎకనామిక్స్ అంతకంటే పెద్దది, దాని విస్తృతి పెద్దది, దాని స్కోప్ పెద్దది అనే విషయం వచ్చిన తర్వాత ఎకనామిక్స్ మెంట్ ఫర్ వెల్ఫేర్. వై ద వెల్త్, వై డూ వి నీడ్ ద వెల్త్? ఒక వెల్త్ని మనం ఎందుకు కోరుకుంటాము, ఎందుకు ఆశపడతాము? సంపద కావాలంటే వెల్ఫేర్ కోసం ఉన్నప్పుడు మాత్రమే, ప్రజల సంక్షేమం కోసం, ప్రజల అభివృద్ధి కోసం, ప్రజల ప్రగతి కోసం ఆ వెల్త్ ఉపయోగించినప్పుడు మాత్రమే దానికి సార్థకత ఉంటుంది. కనుక ఎకనామిక్స్ ఈజ్ నాట్ ఓన్లీ ద సైన్స్ దట్ డీల్స్ విత్ ద వెల్త్ బట్ ఆల్సో ద సైన్స్ దట్ డీల్స్ విత్ ద వెల్త్ ఫర్ ది వెల్ఫేర్, ఫర్ ది పర్పస్ ఆఫ్ వెల్ఫేర్ అనే విషయాన్ని ఆల్ఫ్రెడ్ మార్షల్ అంటే ఆయన చెప్పడం జరిగింది. ఆ తర్వాత అది కొంతకాలం నడిచింది, అంటే ఎకనామిక్స్ ద సైన్స్ ఆఫ్ వెల్ఫేర్ అనేది ఒకటి. తర్వాత కొంతకాలం తర్వాత అసలు యాక్చువల్లీ వెల్ఫేర్ చేస్తున్నాం, వెల్ఫేర్ కోసం పనిచేస్తున్నాం, సంక్షేమం కోసం పనిచేస్తున్నాం, బాగానే ఉంది. బట్ మనకు అసలు ఎన్ని వనరులు ఉన్నాయి, మనకు తగినంత వనరులు ఉన్నాయా? సో అందుకని వనరుల కొరత ఉంది. బట్ డిమాండ్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ వాంట్స్ ఆర్ ఇన్యూమరబుల్. కోరికలు కానీ మిగతా మన డిమాండ్స్ కానీ మనకు కావాల్సిన అవసరాలు కానీ అనంతంగా ఉన్నాయి. బట్ వనరులు మాత్రం పరిమితంగా ఉన్నాయి. సో ఈ పరిమితమైన వనరులకి, అపరిమితమైనటువంటి అవసరాలు, కోరికలకి, సౌకర్యాలకి, విలాసాలకి ఈ మధ్య ఒక కరెక్ట్ సీక్వెన్స్ని, కరెక్ట్ ఒక కోఆర్డినేషన్ని, ఒక పర్ఫెక్ట్ బ్యాలెన్స్ని చేయగలిగిందే ఎకనామిక్స్ కావాలనే ఒక ఆలోచన లయనల్ రాబిన్స్ అనే ఆయన పర్స్పెక్టివ్లోంచి వచ్చింది. అప్పటి నుంచి ఎకనామిక్స్ ఈజ్ సైన్స్ దట్ డీల్స్ విత్ ద స్కేర్సిటీ అనేది ఒకటి వచ్చింది. సో అంటే స్కేర్సిటీ, ఏవైతే స్కేర్స్ఫుల్గా ఉన్నాయో రిసోర్సెస్ కానీ, అది హ్యూమన్ రిసోర్స్ కానీ, మనీ రిసోర్స్ కానీ, మెటీరియల్ రిసోర్సెస్ కానీ, అంటే ఇక్కడ 3 రిసోర్సెస్ అన్నీ కూడా 3 రకాలుగా ఉంటాయి. మనీ, మ్యాన్ రిసోర్సెస్ అండ్ మెటీరియల్ రిసోర్సెస్. సో ఈ 3 పరిమితంగానే ఉన్నాయి కనుక పరిమితమైన ఈ వనరులని ఏ సంక్షేమం కోసం, ఏ సంపదని ఏ విధంగా వాడుకుంటామో అది మాత్రమే ఎకనామిక్స్ అనే ఒక భావన ఆ తర్వాత కాలంలో వచ్చింది. ఇప్పటికీ కూడా ఎకనామిక్స్ అనగానే మనకు ఏంటంటే దట్ ఈస్ ద సైన్స్ దట్ డీల్స్ విత్ ది డిఫరెంట్ సార్ట్స్ ఆఫ్ రిసోర్సెస్ విచ్ ఆర్ వెరీ మచ్ లెస్, విచ్ ఆర్ స్కేర్స్ అండ్ అట్ ద సేమ్ టైమ్ మెంట్ ఫర్ రీచింగ్ ది వెల్ఫేర్ ఆఫ్ ది పబ్లిక్ అండ్ బై పుట్టింగ్ ఆల్ ద వెల్త్ దట్ ఈస్ హ్యావింగ్ విత్ దెమ్ అనేదే ఇప్పుడు నిర్ధారించబడిన ఒక వాస్తవం. సో ఈ వాస్తవం నేపథ్యంలో ఎకనామిక్స్ని మ్యాక్రో, మైక్రో అండ్ అప్లైడ్ ఎకనామిక్స్ అనే పర్స్పెక్టివ్లో మనం విస్తృతంగా అధ్యయనం చేయాలి. ఎట్లా అంటే మైక్రో ఎకనామిక్స్ అనేది
ఎప్పుడు కానీ ఒక వ్యక్తిగా, ఒక వ్యవస్థగా, చిన్నగా ఉన్నప్పుడు ఒక యూనిట్గా ఉండే అంశాలని అధ్యయనం చేసేది మైక్రో ఎకనామిక్స్. అదే మ్యాక్రో ఎకనామిక్స్ అంటే యాజ్ ఎ హోల్, ఒక నేషన్ లేదా ఒక గ్రూప్, ఒక స్టేట్, ఒక కంట్రీ అండ్ మోర్ ఓవర్ యాజ్ ఎ వరల్డ్, వాటి పరంగా డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో జరుగుతున్న ఎకనామిక్ యాక్టివిటీస్ని, వాటన్నిటినీ కూడా అధ్యయనం చేస్తూ, అబ్జర్వ్ చేస్తూ వచ్చే పరిణామాలు, అంటే ఒక దేశంలో, ఒక జాతిలో జరిగిన ఎకనామిక్ యాక్టివిటీ ఇంకొక దేశం లేదా జాతి పైన ఏ విధంగా ప్రభావం చూపిస్తుంది, దానివల్ల వచ్చే పరిణామాలు ఏంటి అని అన్ని అధ్యయనం చేసేది మైక్రో ఎకనామిక్ అనాలిసిస్ అంటాం. సో జాన్ మేనార్డ్ కీన్స్ అనే ఒక గొప్ప ఎకనమిస్టు ఈ మైక్రో ఎకనామిక్ అనాలిసిస్ అనే దాన్ని చాలా ముందుకు తీసుకొచ్చిన వ్యక్తి. సో దాని ప్రకారమే మనం చూస్తున్నాం. ఇప్పుడు ఒక దేశానికి జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ కానీ, గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ కానీ, తర్వాత నేషనల్ ఇన్కమ్ కానీ, సో ఇవి ఏవైతే ఆస్పెక్ట్స్ ఉన్నాయో ఇవన్నీ ఒక డెవలప్మెంటల్ ఇండికేటర్స్, అంటే గ్రోత్ ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనం ఈ మైక్రో ఎకనామిక్ అనాలిసిస్ నుంచే చూస్తున్నాం. అదే పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది మైక్రో ఎకనామిక్ అనాలిసిస్ కిందకి వస్తుంది. అంటే ఒక వ్యక్తికి సంబంధించిన నిత్య ఆర్థిక వ్యవహారాల్లో పాల్గొనడం ద్వారా, ఉత్పత్తి కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా అతను చేసే ఉత్పత్తికి ఇచ్చే విలువ ఏదైతే ఉందో ఆ విలువని మనం కరెన్సీ రూపంలో చెప్పినప్పుడు దానికి ఒక ఉంటుంది. అది డాలర్ కావచ్చు, రూపీ కావచ్చు, దీనార్ కావచ్చు, యువాన్ కావచ్చు, ఎన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో అలా ఇవి వేరు కరెన్సీస్ ఉంటాయి. ఈ కరెన్సీస్లో అప్పుడు చెప్పగలిగినప్పుడు దానికి ఒక నిర్ధారణ అనేది వస్తుంది. సో ఇలా ఒక వ్యక్తికి సంబంధించిన అంశాలు, చిన్న యూనిట్గా ఉన్న అంశాలని చెప్పేది మైక్రో ఎకనామిక్స్ అయితే, మైక్రో ఎకనామిక్స్ అనేది కంప్లీట్గా ఒక జాతిని చూపించగలిగేది ఇది అవుతుంది. సో ఇక అప్లైడ్ ఎకనామిక్స్ అనేది ఏమవుతుందంటే, ఎకనామిక్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో, దట్ మేబీ అది ధర సిద్ధాంతం కావచ్చు, అంటే ప్రైస్ థియరీ కావచ్చు, డిమాండ్ సప్లై థియరీ కావచ్చు, తర్వాత మోనోపోలీ థియరీ కావచ్చు, క్యాపిటలిస్టిక్ థియరీ కావచ్చు, సోషలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ థియరీస్ కావచ్చు, అలిగార్కీ, ఇది ఏదైనా ఏదైతే వేరు ఎకనామిక్ మోడల్స్ ఉన్నాయో, ఎకనామిక్ కార్పొరేట్ మెకానిజం కానీ, లేదా కంపెనీస్ కానీ, లేదా ఇవేవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన అంశాలని ఒక దేశానికి కానీ, ఒక వ్యవస్థకు కానీ, ఒక ఆర్గనైజేషన్కి కానీ, ఒక ఎకనామిక్ యాక్టివిటీకి కానీ అప్లై చేసి చెప్పినప్పుడు అది అప్లైడ్ ఎకనామిక్స్ అవుతుంది. సో ఫర్ ఇన్స్టాన్స్ ఇప్పుడు మనకు డిఫరెంట్ సార్ట్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఉన్నాయి. అంటే ఉత్పత్తి కారకాలు, ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటాం. సో దాంట్లో ల్యాండ్, లేబర్ అండ్ మనీ అండ్ ఇన్వెస్ట్మెంట్, సో ఇట్లా వేరు ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఇన్ ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్. సో ఏదైనా ఇక్కడ మనకు ఎకనామిక్స్లో ఏంటంటే ఉత్పత్తి అనేది ప్రధానం. ఉత్పత్తి, దానికి ఒక విలువ, దానికి ఒక డిమాండ్ ఉండడం, దానికి ప్రజల్లో ఆ డిమాండ్తో పాటు దానికి డిమాండ్కు తగినటువంటి సప్లైని ఫ్యాక్టరీస్ ద్వారా కానీ, ఉత్పత్తి సంస్థల ద్వారా కానీ అందించగలం. ఐదర్ ఇట్ మే బి ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్ ఆర్ టెరిషియరీ సెక్టర్. ప్రైమరీ సెక్టర్ అంటే అగ్రికల్చర్ సంబంధించింది, సెకండరీ సెక్టర్ అంటే ఇండస్ట్రియల్ ఇష్యూస్కి, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్కి సంబంధించింది. టెరిషియరీ సెక్టర్ అంటే సర్వీస్ సెక్టర్, దట్ మే బి హెల్త్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, మిగతా ఏ సెక్టర్ అంటే సర్వీస్ ఓరియంటెడ్గా ఉండే ప్రతి సెక్టర్ కూడా. సర్వీస్ ఓరియంటెడ్ అంటే దట్ డస్ నాట్ మీన్ దట్ ఏదో ఎన్జిఓ సర్వీస్ అని కాదు. ఇక్కడ సేవ ద్వారా అందించేది అంటే డాక్టర్స్ ఇచ్చే సర్వీస్ కానీ, హెల్త్ సర్వీస్ కానీ, ఎడ్యుకేషన్ ద్వారా వచ్చేటువంటి సర్వీస్ కానీ. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ దట్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ అంటే ఈ సర్వీసెస్. సో ఇలా జరుగుతుంది కనుక వీటన్నింటినీ మనం దృష్టిలో పెట్టుకొని ఇండియన్ ఎకానమీని ఇండియన్ కాంటెక్స్ట్లో చెప్పాల్సి ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం వరల్డ్ ఎకానమీని కూడా మనం అధ్యయనం చేయాలి. సో వరల్డ్ ఎకానమీలో కూడా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్, మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మనం మెయిన్గా ఫోకస్ చేయాల్సిన అంశాలు ఏంటంటే, పర్టికులర్లీ అప్పటి వరకు కూడా అంటే ఫస్ట్ వరల్డ్ వార్ వచ్చేంత వరకు కూడా ఏ దేశానికి ఆ దేశంగానే ఉన్న విషయాన్ని మనం చూసాం. సో ఈవెన్ 14th సెంచరీలో వచ్చిన జాగ్రఫికల్ డిస్కవరీస్ కానీ, 15th సెంచరీలో వచ్చిన భౌగోళిక పరిశోధనల వల్ల కొత్త ఖండాలు కనుక్కున్నప్పుడు కొత్తగా ఈ ఇన్కమ్, అలాగే కొత్త ఎకనామిక్ మార్కెట్స్ ప్రపంచానికి పరిచయం అయ్యాయి. ఆఫ్రికా కావచ్చు, ఆసియా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, ఇవన్నీ కూడా కొత్త మార్కెట్ సెంటర్స్గా యూరప్ ఖండాల్లో ఉన్న బ్రిటన్, ఫ్రాన్స్, స్పెయిన్, హాలాండ్ ఈ దేశాలకి కొత్త మార్కెట్లు దొరికాయి. సో 17th సెంచరీ వచ్చేసరికి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత అప్పుడు తమ అవసరాలకి పోను ఇంకా మిగిలిన ఉత్పత్తి అధికంగా ఉత్పత్తి అయింది. ఆ ఉత్పత్తిని వివిధ దేశాలకి ఎగుమతి చేసి మార్కెట్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఆ మార్కెట్ కోసమే ఈ యూరోపియన్ దేశాలు వివిధ దేశాలలోకి వలసలను ఏర్పాటు చేయడం జరిగింది.
సో ఇదంతా ఒక అద్భుతమైన ఒక హిస్టారికల్ పరిణామం. దీని వెనక ఉన్న డ్రైవింగ్ ఫోర్స్ అంటూ ఉంటే ఎకనామిక్స్. సో ఎందుకు ఎకనామిక్స్ అంటే అక్కడ ఉత్పత్తి ఎక్కువైంది కనుక, అక్కడి డిమాండ్ కంటే సప్లై ఎక్కువ ఉంది కనుక ఆ మిగతా ప్రొడక్ట్స్ని, మిగతా ఉత్పత్తి అయిన వస్తువులను కానీ, వాహనాలను కానీ, విషయాలను కానీ, అన్ని అంశాలను కూడా ఇతర ప్రదేశాలలో అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అమ్ముకోవడం అనే నేపథ్యంలో కొత్త మార్కెట్లు అన్వేషించాల్సి వచ్చింది. కొత్త మార్కెట్లుగా ఇవి ఏర్పడ్డాయి. అంటే పర్టికులర్లీ ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఆస్ట్రేలియా, దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ కాంటినెంట్స్ విచ్ వర్ డిస్కవర్డ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ టు ఎక్స్పాండ్ దేర్ ఓన్ మార్కెట్ ఫ్రమ్ ది యూరోపియన్ economy and European countries. So due to that industrial revolution and the larger scale of production of different aspects. సో ఇక్కడ జరిగిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే అప్పటి వరకు కేవలం అంటే ప్రపంచమంతా ప్రభావితం చేయగలిగిన ఎకానమీస్ లేవు. కానీ ఎప్పుడైతే ఈ వచ్చిన తర్వాత 19th century వచ్చిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఇతర దేశాల్లో ఏర్పాటు చేయడం, అలాగే ఫ్రాన్స్ వాళ్ళు కాలనీస్ని ఏర్పాటు చేయడం, డచ్ వాళ్ళు ఇతర దేశాల్లో, పోర్చుగీస్ వాళ్ళు ఇతర దేశాల్లో చేయడం మొదలెట్టినప్పటి నుంచి మల్టీనేషనల్ అనేది అంటే బహుళ దేశాల, ఇప్పుడు మనం అనుకుంటున్న మల్టీనేషనల్ కాదు, బహుళ దేశాలకు సంబంధించిన వ్యాపారము, ఉత్పత్తి, ఎకానమీ అనేది మొదలైంది. అంటే కేవలం లండన్ ఎకానమీ అంటే కేవలం లండన్ ఎకానమీ కాకుండా, బ్రిటన్ ఎకానమీ కాకుండా, బ్రిటిష్ పాలిత ప్రాంతాలలో ఉండే అన్ని వలసలకు సంబంధించిన ఆర్థిక వనరులతో కూడిందే బ్రిటన్ ఎకానమీగా రూపొందే పరిస్థితి వచ్చింది. దాని బ్రిటిష్ ఇండియా ఉండొచ్చు, ఇంకా వేరే దేశం ఆఫ్రికా కావచ్చు, సౌత్ ఆఫ్రికా కావచ్చు, బట్ అదంతా బ్రిటన్ ఎకానమీగా వచ్చింది. సో ఆ విధంగా మొదటిసారిగా దేశాలు, జాతుల నుంచి మొదలుకొని ఎప్పుడైతే ఈ వలసలు ఏర్పడ్డాయో, వలసలు ఏర్పడ్డ కాలం నుంచి బహుదేశాల ఆర్థిక వ్యవస్థలు మొదటిసారిగా ఏర్పడ్డాయి. సో వాటి పరిణామ ఫలితమే 1929లో అప్పుడు వచ్చిన ఫ్లక్చువేషన్స్ వల్లనే 1929లో వచ్చిన ఆర్థిక మాంద్యం అక్కడ మనకు కనిపిస్తుంది. సో అందుకే అప్పటి వరకు ఏ దేశానికి ఆ దేశం ఇండిపెండెంట్గా ఉంటూ ఇంటర్నల్గా ఉండే అంశాల వల్ల ఏమైనా ఆర్థిక ఇబ్బందులు ఎదురై ఉండొచ్చు, కానీ బహిర్గత ఫ్యాక్టర్స్ అంటే ఇంటర్నేషనల్ ఫ్యాక్టర్స్ వల్ల కానీ, అదర్ అబ్రాడ్ ఫ్యాక్టర్స్ వల్ల కానీ, అంటే డిఫరెంట్ ఫ్యాక్టర్స్ వల్ల, డిఫరెంట్ కంట్రీస్ ఫ్యాక్టర్స్ వల్ల ఒక ఎకానమీ డిస్టర్బ్ అయిన వ్యవస్థ కానీ, ఎకానమీ డిసైడ్ అయిన వ్యవస్థ కానీ, ఎకానమీ డిటర్మైన్ ఫ్యాక్టర్ అయిన వ్యవస్థ కానీ అప్పటి వరకు లేదు. సో ఇది అయిన తర్వాత 1929 యొక్క ఫలితం ఏంటంటే మన ఆర్థిక మాంద్యంలో కనిపిస్తుంది. సో ఈ ఆర్థిక మాంద్యం తర్వాతనే మనకు అప్పుడు మొత్తం 1920లో ఒక గొప్ప పరిణామం, ప్రపంచ యుద్ధం 1914 నుంచి 18 వరకు జరిగిన తర్వాత దాని నుంచి బయటపడడానికి ఒక లీగ్ ఆఫ్ నేషన్స్, అంటే ప్రపంచమంతా ఒక ఆర్డర్ ఉండాలి, పీస్, ఆర్డర్ అండ్ ఎకనామిక్ రెగ్యులేషన్ అంటూ ఉండాలి. దానికోసమని ఐక్యరాజ్య సమితి కంటే ముందు లీగ్ ఆఫ్ నేషన్స్ 1920లో నానాజాతి సమితి అనే పేరుతో ఏర్పాటు చేయడం జరిగింది. సో అది దాని ప్రధానమైన బాధ్యత. దాంట్లో అప్పటి వరకు ఉండే దేశాలన్నీ దానిలో సభ్య దేశాలుగా ఉంటూ అన్ని దేశాలు కలిసి మరో ప్రపంచ యుద్ధం రాకుండా కాపాడడం అనేది వారి ప్రధాన ఉద్దేశం. దాంతోపాటు ఇక్కడ ఆర్డర్ అంటే ఇండివిజువల్ ఒక దేశానికి మధ్య సామరస్య సంబంధాలు ఏర్పాటు చేయడం, శాంతిని నెలకొల్పడం, థర్డ్ది ఎకనామిక్ పరమైనటువంటి ఒప్పందాలు కానీ, సాధక బాధకాలు కానీ చూసుకోవడం అనేది నానాజాతి సమితి యొక్క ప్రధాన ఉద్దేశం. కానీ తర్వాత సబ్సిక్వెంట్గా అది కూడా ఫెయిల్ అయిపోయి 1929 వచ్చిన తర్వాత, అంటే 1929లో ఎకనామిక్ రెగ్యులేషన్ అనేది ఇబ్బంది అయిన తర్వాత, ఆర్థిక మాంద్యం వచ్చిన తర్వాత ప్రపంచంలో యూరోప్, అమెరికా అండ్ ఇతర కాంటినెంట్కి సంబంధించిన దేశాలన్నీ ఆర్థిక వ్యవస్థని కుప్పకూలిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ సెకండ్ వరల్డ్ వార్ కూడా రావడం జరిగింది వితిన్ 10 yearsలో, 1939 నుంచి 1945 వరకు. సో అప్పుడు మళ్ళీ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అనే ఒక అంతర్జాతీయ వ్యవస్థ, ప్రపంచంలో అన్ని దేశాలు సభ్య దేశాలుగా ఉండే ఒక వ్యవస్థ మళ్ళీ ఒక లక్ష్యం కోసం, అంటే ఒక పీస్, ఆర్డర్, రెగ్యులేషన్ అండ్ ఎకనామిక్ సపోర్ట్ మెకానిజం, అలాగే ఎకనామిక్ రెగ్యులేషన్ అండ్ ఫైనాన్షియల్ కంట్రోల్ ఇవన్నీ చేయడం కోసమని ఒక అంతర్జాతీయ వ్యవస్థ ఏర్పడింది. ఆ సందర్భంలోనే మనకు ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రికన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ కానీ, IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కానీ ఇలాంటి ఆర్గనైజేషన్స్ ఎకనామిక్స్ పరంగా, అలాగే ఎకానమీల పరంగా, దేశాల్లో ఉండేటువంటి ఆర్థిక వ్యవస్థల పరంగా వాటి రెగ్యులేట్ చేయడానికి ఈ అంతర్జాతీయ సంస్థలని
ఏర్పాటు చేయడం జరిగింది. సో దాంతోపాటు ఆసియా కాంటినెంట్కి సంబంధించి ఆసియా దేశంలో ఉండేటువంటి దేశాలు అన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలు కనుక, వెనుకబడ్డ దేశాలు కనుక, పర్ క్యాపిటల్ ఇన్కమ్ లెస్సర్గా ఉన్న దేశాలు కనుక, సో వాటిల్లో కూడా డెవలప్మెంట్ చేయడం కోసమని అక్కడ ప్రపంచ బ్యాంకుకి దాదాపు అదే విధంగా ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది ఆసియన్ కంట్రీస్ అన్నీ కలిసి ఒక బ్యాంకును కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఏవైతే రిక్వైర్డ్ దేశాలు ఉన్నాయో, ఏవైతే ఆర్థికంగా వెనుకబడి అభివృద్ధిలో ముందుకెళ్ళడానికి కావాల్సిన ప్రతిపాదనలు ప్రాజెక్టులు తయారు చేసుకుంటున్నాయో ఆ దేశాలకి ఈ రుణ సౌకర్యాన్ని కల్పించే విధంగా బ్యాంకులన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఇకానమీని మ్యాక్రో లెవెల్లో చూస్తున్న అంశాలు. సో ఇది చూస్తున్న క్రమంలో ఈ ఎకనామిక్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో, వాట్ ఎవర్ ద ఎకనామిక్ ప్రిన్సిపల్స్ దట్ హ్యావ్ బీన్ దేర్ యాజ్ అ సైన్స్, they can be applied to each and every economic crisis or regulation or whichever whatever. సో అట్లా అవన్నీ కూడా మనం ఇక్కడ చదువుకోవాల్సి ఉంటుంది. వాటన్నిటిని లింక్ చేసుకొని అధ్యయనం చేయాల్సి ఉంటుంది. సో ప్రతిదానికి ప్రతి కాన్సెప్ట్కి సంబంధించి నిర్వచనాలు కానీ, అంటే ఫర్ ఇన్స్టాన్స్ మోనోపలి అనగానే వాట్ డూ యూ మీన్ బై మోనోపలి, దాని నిర్వచనం ఏంటి, దాంట్లో ఏమేమి ఎలిమెంట్స్ అయితే మోనోపలి అవుతుంది. అలాగే మల్టీనేషనల్ కార్పొరేషన్స్, ఎంఎన్సీ అనగానే ఏంటి, సో ఎంఎన్సీలు ఎట్లుంటాయి, వాటి రంగు, రుచి, వాసన, వాటి స్వభావం ఏంటి, వాటి స్కోప్ ఏంటి, వాటి యాక్టివిటీస్ ఏముంటాయి, ఎక్కడెక్కడ ఉంటాయి, ఏ విధంగా ఉంటాయి. ఇప్పుడు మోడర్న్ టైమ్స్లో రోల్ ఆఫ్ ఎంఎన్సీస్ ఏంటి, ఏ విధంగా ఒక ఎంఎన్సీ ఒక ఎకానమీని, ఒక దేశం యొక్క ఎకానమీని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుంది. అలా ఇండియా కావచ్చు, ఆఫ్రికా కావచ్చు, అమెరికా కావచ్చు, వేరెవర్ విచెవర్. సో ఏ విధంగా వాటిని చేస్తున్నాయి, తర్వాత మార్కెట్ని ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయి, దీనికి ఒక్కొక్క దేశంలో ఎలాంటి పరిణామాలు సంభవించాయి, ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. సో వీటితో పాటు ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఏంటంటే 1945లో ఈ ఎకనామిక్ రెగ్యులేటరీ బాడీస్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత, జస్ట్ లైక్ ఐఎంఎఫ్, ఐబిఆర్డి, ఏడిబి ఇలాంటి ఎన్నో ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మరొక గొప్ప పరిణామం ఏంటంటే పెద్ద దెబ్బ, అంటే వరల్డ్ ఆర్డర్కి ఒక పెద్ద దెబ్బ ఎకనామిక్ క్రైసిస్ అనుకోండి, పొలిటికల్ క్రైసిస్ అనుకున్న ఏంటంటే రష్యా, ఫాల్ ఆఫ్ యుఎస్ఎస్ఆర్, రాదర్ కెన్ కాల్ ఇట్ యాజ్ ఫాల్ ఆఫ్ యుఎస్ఎస్ఆర్. అంటే 1917లో అక్టోబర్ రివల్యూషన్తో కార్ల్ మార్క్స్ అండ్ ఫ్రెడరిక్ ఎంగెల్స్ కలలుగన్న ఒక కమ్యూనిస్ట్ వ్యవస్థ ప్రపంచంలో మొదటిసారిగా అక్కడ ఎస్టాబ్లిష్ అయింది, రష్యాలో ఎస్టాబ్లిష్ అయింది. వ్లాడిమిర్ ఇలియనోవ్, అంటే లెనిన్ అనే పేరుతో ఉండే మహనీయుడు ఒక శ్రామిక వర్గ సామ్రాజ్యాన్ని, ఒక మోడల్ ప్రపంచాన్ని మనకు అందించాడు. అక్కడ ఎంతో ప్రగతి కూడా సాధించారు సామ్యవాద పునాదుల మీద. అంటే ఒకప్పుడేమో క్యాపిటలిజం వ్యక్తివాదాన్ని ప్రభావితం చేస్తూ, వ్యక్తివాదాన్ని సపోర్ట్ చేస్తూ వచ్చింది క్యాపిటలిజం అయితే, ఇది సమూహవాదాన్ని, సామ్యవాదాన్ని, అందరినీ సమానంగా చూసే ఒక సమానత్వ భావనని తీసుకొచ్చిన భావన కమ్యూనిజంగా ఉండి, ఆ కమ్యూనిస్ట్ బేస్డ్గానే ఇకానమీ కూడా ఎస్టాబ్లిష్ అయింది, ఎకనామిక్ పాలసీస్ ఎస్టాబ్లిష్ అయ్యాయి, ఎకనామిక్ డెసిషన్స్ కానీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్ కానీ, ఒప్పందాలు కానీ, ఇవన్నీ కూడా దాని ప్రకారమే జరుగుతున్న సందర్భంలో ప్రపంచమంతా బైపోలార్గా విభజన చెందింది. అంటే రెండు ధృవాలుగా, ఒకవైపు ఏమో కంప్లీట్లీ యుఎస్ డామినేటెడ్, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా నేతృత్వంలోని క్యాపిటలిస్ట్ కంట్రీస్ అన్ని ఒకవైపు అయితే, మరొక వైపున రష్యా, యుఎస్ఎస్ఆర్ నేతృత్వంలోని కమ్యూనిస్ట్ కంట్రీస్ అన్ని మరొక వైపు. చైనా అనేది సెపరేట్గా, వీటితో ఏమి నిమిత్తం లేకుండా 1969 ఆ ప్రాంతం నుంచి అది సెపరేట్ ఎంటిటీగా ఉంటున్నది, అదొక వైపు ఉండిపోయింది. సో ఇలా వీటికి కాకుండా అదే సందర్భంలో 1950స్లో 54, 55 ఆ ప్రాంతంలో భారతదేశం లాంటి దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు, ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాలో ఉండే దేశాలు కూడా ఏం చేశాయంటే, వారు ఏ బ్లాక్లో చేరకుండా, ఏ కూటమిలో చేరుకోకుండా తమదైన ప్రగతిని సాధించాలి, తమదైన అభివృద్ధిని సాధించాలనే లక్ష్యంతో వారు కూడా జవహర్లాల్ నెహ్రూ అండ్ సుకర్నో అండ్ మార్షల్ టిటో, సో ఇలాంటి వారి నేతృత్వంలో ఒక సెపరేట్ అంతర్జాతీయ సంస్థని కూడా ఏర్పాటు చేసుకున్నారు. దానికి మనం నాన్ అలైన్డ్ మూవ్మెంట్ అనే పేరు పెట్టారు. సో నాన్ అలైన్మెంట్ అలీనోద్యమం, ఎందులోనూ ఏ బ్లాక్లోనూ చేరకుండా, అటు రష్యన్ బ్లాక్లోనూ, ఇటు అమెరికన్ బ్లాక్లో చేరకుండా, అటు క్యాపిటలిస్ట్ బ్లాక్లోనూ, ఇటు కమ్యూనిస్ట్ బ్లాక్లోనూ చేరకుండా తమదైన లక్ష్యాలని, తమదైన వారికి ఉండేటువంటి వాళ్ళ హక్కులని కాపాడుకోవడం కోసం, తమ అభివృద్ధిని సాధించడం కోసం ఈ అభివృద్ధి చెందుతున్న వెనకబడిన ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికన్ దేశాలన్నీ కలిసి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాయి. సో ఇది కూడా ఒక కీలకమైన పాత్ర పోషించింది. సో ఇలా అంతర్జాతీయంగా వస్తున్న ఎకనామిక్ పరిణామాలన్నీ కొన్ని పొలిటికల్ డెసిషన్స్ వల్ల కూడా
జరగడం జరిగింది. సో అందుకోసం ఇక్కడ ఏంటంటే ఎకనామిక్స్ చదివేప్పుడు మనం ముఖ్యంగా ఒక దేశానికి సంబంధించిన అంశాలు, ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ రిలేషన్స్తో పాటు అంతర్జాతీయంగా ఆయా కాలాలలో, ఆయా దశాబ్దాలలో, ఆయా శతాబ్దాలలో జరిగిన పరిణామాలను కూడా సమన్వయం చేసుకుంటూ చదవాలి. ఎందుకంటే ఇప్పుడున్న ప్రపంచంలో నో నేషన్ ఈజ్ ఇండిపెండెంట్. మనకు కనిపిస్తాయి సావరీన్ ఉంటాయి, సావరెంటీ ఉంటుంది, ప్రతి దేశానికి సావరెంటీ ఉంటుంది, ప్రతి దేశానికి ఇండిపెండెన్స్ ఉంటుంది, ప్రతి దేశానికి అన్నీ ఉంటాయి. దానికి ఉండే ఒక సొంత వ్యక్తిత్వం, సొంత ఐడియా, కల్చర్, ట్రెడిషన్స్, ప్రాక్టీస్, ఎవ్రీథింగ్, దాని శాసనం అన్నీ ఉంటాయి. బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఇంటర్డిపెండెంట్ నేషన్స్. వీఆర్ లివింగ్ ఇన్ ద వరల్డ్ వేర్ ఎవ్రీ నేషన్ ఈజ్ ఇంటర్డిపెండెంట్ అండ్ ఇంటర్ రిలేటెడ్ విత్ ఈచ్ అదర్. సో ప్రతి దేశం కూడా ఒకదానిపైన ఒకటి ఆధారపడి, ఒకదానితో ఒకటి అనుబంధం ఉన్న దేశాలు మాత్రమే ఇప్పుడు ఉన్నాయి. సో అందుకని అలాంటి ఒక వ్యవస్థ ఇప్పుడు ఉంది కనుక ఎకనామిక్స్ని కూడా ఇంటర్నేషనల్ రిలేషన్స్ పర్స్పెక్టివ్లో, ఇంటర్నేషనల్ పాలసీస్, ఇంటర్నేషనల్ పొలిటికల్ అంశాల దృష్టిలో కూడా ఎకనామిక్స్ని మనం చదవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇంటర్నేషనల్గా వస్తున్నటువంటి డెసిషన్స్ కానీ, పాలసీస్ కానీ, మార్పులు కానీ, చేంజెస్ కానీ, ఐదర్ ఇట్ మే బి ఫ్రమ్ యునైటెడ్ నేషన్స్ ఆర్ ఎనీ అదర్ డామినెంట్ కంట్రీ, సూపర్ పవర్స్ నుంచి కానీ, లేదా న్యూయార్క్ వాల్ స్ట్రీట్ నుంచి కానీ, లేదా మార్కెట్ ఫోర్సెస్లో ఏవేవైతే పరిణామాలు వస్తున్నాయో, ఈవెన్ జపాన్ నుంచి వచ్చే టెక్నాలజీ కానీ, సౌత్ కొరియా నుంచి వచ్చే టెక్నాలజీ ఇతర దేశాల్లో ఇన్వెస్ట్ చేయడం కానీ, లేదంటే కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ని ఒక దేశం మరొక దేశంలో ఎస్టాబ్లిష్ చేయడం వెనుక ఉండే అంశాలు కానీ, ఇవన్నింటి వెనక ఒక ఎకానమీ ఏ విధంగా ప్రభావితం అవుతుంది అనేది కూడా గమనించాల్సి ఉంటుంది. సో ఆ విధంగా ఇవన్నిటిని మనం విస్తృతంగా చూసి ఒక లార్జర్ పర్స్పెక్టివ్లో, లార్జర్ క్యాన్వాస్తో చూస్తూ మళ్ళీ అట్ ద సేమ్ టైం మనదైన కోణంలో ఇండియాకి, లేదా ఆఫ్రికాకి, లేదా సౌత్ అమెరికాకి ఇవి ఏ విధంగా అప్లై అవుతున్నాయి, దీని ఫలితాలు ఎలా ఉన్నాయని కూడా గమనించాలి. సో వీటితో పాటు ఇవన్నీ మ్యాన్మేడ్ ఇష్యూస్. సో దీస్ ఆర్ ఆల్ ఇంటర్నేషనల్ ఎక్స్టర్నల్ ఇష్యూస్ ఒక ఎకానమీని ప్రభావితం చేసేవి. సో దీంట్లోనే కొన్ని నేచురల్ కెలామిటీస్ వస్తాయి. ఫర్ ఇన్స్టాన్స్ వరదలు, లేదంటే కనుక కరువు. ఇథియోపియా, సోమాలియా, సూడాన్ ఇలాంటి ఆఫ్రికన్ కంట్రీస్ అన్నీ కూడా కరువుతో కునారెళ్తున్నాయి. సో ఆ కరువు కూడా మనకు అనుకుంటాం ఆ ఎకానమీ ఆ దేశంకి సంబంధించి మాత్రమే ఉండదు, ఆ దేశం ఇతర దేశాలను కూడా, ఆఫ్రికాలో ఉండే ఇతర ఎదేశాలను కూడా ఏదో విధంగా ప్రభావితం చేస్తుంది. సో అందుకని అది అలాంటి అంశాలు. అలాగే ఫైర్ యాక్సిడెంట్స్ కానీ, మౌంటైన్స్ ఎరప్షన్స్ కానీ, సో ఇలాంటి నేచురల్ డిజాస్టర్స్ అన్నీ గమనిస్తూ, నేచురల్ డిజాస్టర్స్తో పాటు కానీ పాండమిక్స్ ఉన్నాయి, ముఖ్యంగా ఈ హెల్త్ ఇష్యూస్. సో ప్రతి సందర్భంలో కూడా వరల్డ్ ఎకానమీని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నది, వరల్డ్ ఎకనామిక్ రూల్స్ అన్నిటినీ మళ్ళీ రీరైట్ చేసుకునేలాగా చేస్తున్నది పాండమిక్సే. సో అందుకని ఆ పాండమిక్స్ అంటే పర్టికులర్ హెల్త్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, వ్యాధులు, ప్లేగ్ కావచ్చు, స్పానిష్ ఫ్లూ కావచ్చు, ఎబోలా వైరస్ కావచ్చు, ఆ వైరల్ అటాక్స్ సంబంధించిన జీకా వైరస్ కావచ్చు, ఎనీథింగ్, ఈవెన్ ఎయిడ్స్ కానీ. సో ఇలాంటివన్నీ కూడా మనం అనుకుంటాం ఎకనామిక్స్కి దీనికి సంబంధం లేదు. బట్ డెఫినెట్లీ ఒక వ్యాధి లేదా ఒక ఉత్పాతం ఖచ్చితంగా, ఒక డిజాస్టర్ అనేది ఖచ్చితంగా ఎకానమీని ప్రభావితం చేస్తుంది. అందుకే ఇక్కడ రెండు అంశాలు, పొలిటికల్ ఎకానమీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అంటే ఒక దేశాలు తీసుకునే రాజకీయ నిర్ణయాలు లేదా శాసనపరమైన నిర్ణయాలు, అంటే లెజిస్లేటివ్ డెసిషన్స్ కానీ, డెమోక్రటిక్ డెసిషన్స్ కానీ, డిప్లొమాటిక్ డెసిషన్స్ కానీ ఖచ్చితంగా మరొక దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తుంది ఒకటి. రెండవది నేచురల్ కెలామిటీస్ కానీ ఖచ్చితంగా ఆ దేశానికి మాత్రమే పరిమితం కాకుండా ఆ దేశం చుట్టుపక్కల ఉండి ఆ దేశంతో అనుబంధం ఉండే మరై ఇతర దేశాలని కూడా ఖచ్చితంగా ఎకానమీ పరంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది రెండు. మూడవది ఏంటంటే ఇలాంటి ఆరోగ్యపరమైన ఇష్యూస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా అది ఆ దేశానికి మాత్రమే పరిమితం కాకుండా ఇతర దేశాలు కూడా విస్తరించి ఇతర దేశాల ఆర్థిక వ్యవస్థల్ని కూడా అతలాకుతలం చేస్తుంది, చిన్నాభిన్నం చేస్తుంది. దాని ప్రభావం కూడా మనకు కనిపిస్తుంది. ఇప్పుడు తాజా ఉదాహరణ చెప్పాలంటే కరోనా వైరస్ అనేది వుహాన్ అనే నగరంలో చైనాలో మొదలైందని మనందరికీ తెలుసు, మనందరం చూస్తున్నాం. సో దానికి సంబంధించి కరోనా వైరస్ అనేది కేవలం కరోనా వైరస్ చైనాకు మాత్రమే పరిమితం కాకుండా భూగోళం మీద ఉండే 200 పైన దేశాలు, ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం ఉన్న దాదాపు 208 దేశాలలో వ్యాప్తి చెందినట్టుగా దాని యొక్క ఆనవాళ్ళు ఉన్నట్టుగా మనకి ఇక్కడ తెలుస్తుంది ఇప్పుడు. సో దానివల్ల లాక్డౌన్లు, దానివల్ల మొత్తం ఫిజికల్ డిస్టెన్స్, ఎన్నెన్నో మెజర్స్ చేపట్టినప్పటికీ ఎకానమీస్ అన్నీ కుప్పగూలిపోయి ఎకనామిక్ పాలసీస్ అన్నింటినీ కూడా ఇప్పుడు రీరైట్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
సో అంటే ఒక హెల్త్ పాండమిక్ అనేది, ఒక హెల్త్ ఇష్యూ అనేది, ఒక వైరల్ అటాక్ అనేది, ఒక డిజాస్టర్ అనేది ఒక ఎకానమీని ఎంతవరకు ప్రభావితం చేస్తుంది, ఏ మేరకు నష్టాన్ని కలిగిస్తుంది అనే అంశాలు కూడా మనం ఇక్కడ అధ్యయనం చేయాల్సి ఉంటుంది. సో పర్టికులర్గా 2021లో ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా ఈ కరోనా అనేది ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఫర్ ఎవ్రీ ఆస్పెక్ట్, నాట్ ఓన్లీ ఫర్ సోషియాలజికల్ ఇష్యూస్, నాట్ ఓన్లీ ఫర్ ఎకనామిక్స్, బట్ ఆల్సో ఇన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ కూడా. అంతర్జాతీయ సంబంధాలలో, అంతర్జాతీయ ఆర్థిక వ్యవహారాల్లో, అంతర్జాతీయ ఆర్థిక నియమాల నిబంధనల వ్యవస్థలో, IBRD పాలసీలో, అలాగే IMF విధానాల్లో, అలాగే ADB విధానాల్లో, అంటే ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ విధానాల్లో, అలాగే ఒక దేశము తన పాలసీస్ని, తన బడ్జెటరీ ప్రాసెస్ని, తన పంచవర్ష ప్రణాళికల్ని నిర్ధారించుకునే దశల్లో కూడా ఈ కరోనా వైరస్కి సంబంధించిన అంశాలు, హెల్త్ పాండమిక్కి సంబంధించిన అంశాలన్నీ ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్గా గమనిస్తూ అవి అంతర్జాతీయంగా ఏ విధంగా ప్రభావితం చేశాయి అనేది కూడా చూడాలి. ఇదే చూస్తున్న క్రమంలో గతంలో ఎక్స్పీరియన్సెస్ కూడా చూడాలి. ఫర్ ఇన్స్టెన్స్ 1911లో, 1919లో ఆ ప్రాంతంలో వచ్చిన ప్లేగ్ సంబంధించిన ఇష్యూస్ అప్పుడు ఎట్లా జరిగింది, అప్పుడు ప్రపంచం దాన్ని ఏ విధంగా ఎదుర్కొంది, అప్పుడు ఆ ఒక దేశం మరొక దేశాన్ని ఏ విధంగా ప్రభావితం చేయగలిగింది అనే అంశాలు, అలాగే వాటితో పాటు మిగతా వ్యాధులు వచ్చిన ప్రతిసారి గతంలో వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ఎక్స్పీరియన్సెస్ అనే ఒక హిస్టారికల్ పర్స్పెక్టివ్ని కూడా మనం దీనికి తోడు చేసుకోవాలి. అంటే ఇక్కడ ఎకానమీ అంటే పేరుకి ఎకానమీ, కానీ ఎకనామిక్స్ని ప్రిపేర్ అయ్యే మనకు ఇంటర్నేషనల్ రిలేషన్స్ తెలియాలి, పొలిటికల్ కండిషన్స్ తెలియాలి, మూడవది ఖచ్చితంగా ఆ హెల్త్ పరమైన ఇష్యూస్ కానీ, ఇతర నేచురల్ కెలామిటీస్ కానీ, డిజాస్టర్కి సంబంధించిన అంశాలు ఉండాలి. వాటితో పాటు ఒక హిస్టారికల్ పర్స్పెక్టివ్ కూడా ఉండాలి. వీటన్నిటిని మించి ఒక హిస్టారికల్ ఎవల్యూషనరీ పర్స్పెక్టివ్ కూడా మనకు తెలిసి ఉండాలి. అంటే ఏ పరిణామాలు దేనికి దారితీశాయి, 14th centuryలో జరిగింది ఏ విధంగా అది టర్న్ అయ్యి లాస్ట్కి ఇండస్ట్రియల్ రెవల్యూషన్కి దారితీసింది, అంటే ఒక జాగ్రఫికల్ డిస్కవరీస్కి సంబంధించి భౌగోళిక పరిశోధనలు అనే అంశం పారిశ్రామిక విప్లవానికి దారితీసి, పారిశ్రామిక విప్లవం ఇతర దేశాలకి వలసలు ఏర్పాటుకు, అంటే కాలనీలు ఏర్పాటుకు దారితీసి కొత్త మార్కెట్లకు దారితీయడం, ఆ కొత్త మార్కెట్లో కనుక్కున్న తర్వాత ఒక అంతర్జాతీయంగా ఒక మెకానిజం ఏర్పడడం అనేది జరిగిందనే ఈ పరిణామం. దీంట్లో డాలర్ మెకానిజం ఎస్టాబ్లిష్ అవ్వడం, డాలర్ని ఒక ఇంటర్నేషనల్ కరెన్సీగా గుర్తించే ఒక వ్యవహారం ఏర్పడడం, అప్పుడు IMFలో కానీ IBRDలో కానీ ఏర్పడడం, సో వరల్డ్ బ్యాంక్ అంటాం దాన్ని మనం. సో ఇవన్నీ పరిణామాలని ఒక సాకల్యంగా, సంపూర్ణంగా, ఒకదాంతో ఒకటి లింక్ అయిన వ్యవహారంగా మనం చదవాల్సి ఉంటుంది. సో అందుకోసం మనకి ఇక్కడ చదివేటప్పుడు సివిల్ సర్వీస్ స్టూడెంట్ మస్ట్ హ్యావ్ ఏ కాంప్రహెన్సివ్ లుక్. ఒకటేదో కేవలం నేను ఎకనామీ చదువుతాను కదా అని కేవలం దీనికి మాత్రమే పరిమితమై భారతదేశ ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావం లేదా భారతీయ ఆర్థిక విధానాల నిర్ధారణలో కరోనా చూపిన ప్రభావం ఇలాంటివి మాత్రమే కాదు, దీని వెనక నేపథ్యం ఇంత ఉంది అనే విషయాన్ని మనం గమనిస్తూ ప్రతి అంశాన్ని కూలంకషంగా 360 degreesలో మనం అధ్యయనం చేయాలి. అండ్ అట్ ద సేమ్ టైం 360 degrees నాలెడ్జ్, ఎక్స్టెన్సివ్ నాలెడ్జ్ ఉన్నప్పటికీ మళ్ళీ దాని అవసరమైతే కొండని అద్దంలో